ఫ్యామిలీ ట్రావెల్ ప్లాన్ చేసిందనమాట. ట్రావెల్‌కెళ్తూ ఉంటే గనక సిటీలో బాగా పెట్రోల్ బంకులు బాగా రద్దీగా ఉన్నాయంట. ఎందుకంటే 1 అవర్, 1 ½ అవర్ పడుతుందంట క్యూలో నిలబడడం. అలా ఎందుకులే అని చెప్పి మధ్యలో పోయించుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యారనమాట. సో, మధ్యలో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ అయిపోయిందంట. బేసిక్‌గా గవర్నమెంట్ ఏమన్నా చెప్పిందా మనకి? పెట్రోల్ అయిపోతుంది. ముందరే జాగ్రత్త పడండి. అన్నీ పట్టు పెట్టుకోండి. అసలు పెట్రోల్ రాదు అని ఏమన్నా ఎక్కడైనా మెన్షన్ చేసిర్రా? మోడీ గారు పెట్రోల్ అయిపోద్దని చెప్పలే. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సినారియోస్ వస్తే రాలేదు. వస్తే గనక ఐకమత్యంగా ఉందాం. అందరం కలిసి ప్రణాళికతో ముందరికెళ్దాం అని చెప్పిర్రు గానీ, పెట్రోల్ గురించి ఎక్కడ గూడా మెన్షన్ చేయలేదనమాట. పెట్రోల్ షార్టేజ్ అసలు లేదు మనకి. అంతేగాని పెట్రోల్ అవసరం ఉన్నా లేకపోయినా క్యూలో నిలబడుకొని నిజంగా అవసరం ఉండే వాళ్ళకైతే పెట్రోల్ అందట్లేదనమాట. ఇప్పుడు వాళ్ళ ట్రావెల్ అక్కడ ఆగిపోయింది. వాళ్ళ ట్రావెల్ అక్కడ ఆగిపోయిందని నేను ఈ వీడియో చేయట్లేదు. కాకపోతే నాకనిపించింది. పెట్రోల్ షార్టేజ్ అయితే ఎక్కడ లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఓకే. ఇంత అంటే మంచిదే. ముందు జాగ్రత్త ఓకే. మరీ ముందు జాగ్రత్త కూడా మనకి మంచిది కాదనమాట. సో, కాకపోతే ఏంటంటే పెట్రోల్ షార్టేజ్ ఎక్కడ లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ పెట్రోల్ అయిపోతుందని మాత్రం చెప్పలేదనమాట. సప్లై చైన్స్ అన్నీ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. పెట్రోల్ కూడా ఎక్కడ కూడా షార్టేజ్ లేదు.